కామ్రేడ్స్, పోటెత్తిన పిడికిళ్ళు కవిత్వం, ఆఫ్రికన్ కవిత్వం ఇది. ఇది వెన్నెలపిట పబ్లికేషన్లకి నుంచి వచ్చింది. దీని అనువాదం డివి సుబ్బారావు గారు రాశారు. అయితే ఆఫ్రికన్ గురించి మనము కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమి ఉండదు, ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే. ఆఫ్రికన్స్ ప్రపంచంలోనే పెద్ద బానిస వ్యవస్థ ఎక్కడ ఏదో జరిగిందో అది ఆఫ్రికన్లోనే అనేది మాత్రం నాకు అర్థమైంది ఒకటి. అలాగే ఇందులో ఉన్న 43 కవిత్వాలు అక్కడ 54 దేశాలలో దాదాపుగా ఒక్కొక్క కవిత్వం ఒక్కొక్క గుండెపోత అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ 43 కవిత్వాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ దుఃఖాన్ని ఒడిచిపట్టిల్లో పెట్టినట్టు అనిపిస్తుంటుంది. మన దేశంలో కులం కంపు కొడుతూ ఉంటుంది, అయితే ఆఫ్రికన్లో అటువైపు రంగు కంపు కొడుతుంది. ఎందుకంటే అక్కడ కేవలం రంగుతోటే వీళ్ళు బానిస వ్యవస్థను, అక్కడున్న మనుషులను సైతం, అక్కడున్న ఖనిజ సంపదను, వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ కింద ఉన్న సంపదను, అక్కడున్న యూరోపియన్లు వాళ్ళ కింద ఉన్న 15 దేశాలు దాదాపుగా ఎంత విధ్వంసం చేశాయి, ఎంతోమంది మనుషులు చనిపోయారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ పోటెత్తిన పిడికిళ్లను మనం చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు మన దేశం గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఆదివాసుల కింద ఉన్న ఖనిజ సంపదలను కార్పొరేట్ వ్యవస్థ ఏ విధంగా అయితే ఎత్తుకుపోదామని చూస్తుందో, అక్కడ అమరవీరులు ఎంతమంది చనిపోతున్నారో, అక్కడ ఎంతమంది ఆదివాసులు చనిపోతున్నారో, ఈ పుస్తకం మనకు కూడా అక్కడ ఉన్న కవులు అప్పుడు వాళ్ళు నినదిస్తూ రాశారు ఆ దేశంలోకించి. ఇప్పుడు ఈ పుస్తకం మనకేమంటుందంటే సాహిత్యకారులకు పాత్ర ఏమిటి ఈ కాలానికి అనే ప్రశ్న నాకు మిగిలిస్తుంది. ఈ దేశంలో ఇప్పుడున్న ఆదివాసులకు జరుగుతున్నది ఏదైతే ఉందో మారణకాండ, ఈ దేశంలో ఎంతోమంది అమరవీరులకు ఏదైతుందో ఇంత విధ్వంసాన్ని మనం కూడా ఈ పోటెత్తిన పిడికిళ్ళలాగే మనం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర ఏమిటి అనే ప్రశ్నలు మనకు వేసినప్పుడు మనం ఖచ్చితంగా ముందుకు నడవాల్సి వస్తుంది. ఖచ్చితంగా అందరం కలిసి ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు ఈ ఎత్తిన పిడికిళ్ళలాగానే మనం కూడా పిడికిళ్ళెత్తుతూ అమరులకు జోహారు తెలుపుకుంటూ ముందుకు నడవాల్సి వస్తుంది. దీని వేళ 125 రూపాయలు ఉంది. ఒక చిన్న కవిత్వం చదివి వినిపిస్తాను. ఈ సాహిత్యకారుల పాత్ర ఏమిటి అనుకున్నప్పుడు అక్కడ ఒక చిన్న కవిత్వం ఫస్ట్లోనే, ఇప్పుడు మన ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది. కవి చచ్చిపోవాలి, వాడి గుణుగుడు వల్ల బ్రతికి ప్రమాదం, వాడి ఊపిరి విప్లవాన్ని మొదలెట్టగలదు, వాడు నశించి తీరాలి, బహిష్కరించు, ద్వీపాంతర వానసం పంపించు, తుపాకులు ఎక్కిపెట్టిన పోలీసు బలగాలను పిలువు. అయితే ఒక్కటి గుర్తించుకో, గోడ కంటిన వాడి రక్తాన్ని తుడిచేయి, అప్పుడు గోడను కూల్చేయి. ఇంటిని నేలమట్టం చెయ్యి, ఇరుగు పొరుగును చంపేయి. అయితే ఇప్పుడే మనకు ఒక లైన్ అర్థమవుతుంది ఇక్కడ. వాళ్ళ అబద్ధాలన్నీ నిజాలుగా చెలామణి కావాలంటే కవి చచ్చిపోవాలి. ఇప్పుడు కవి ఎందుకు చచ్చిపోవాలి అన్నప్పుడు వాళ్ళ అబద్ధాలన్నీ నిజాలుగా చెలామణి కావాలంటే ఇప్పుడు కవి చచ్చిపోవాలి. అందుకే మన మీద ఇంత నిర్బంధం, అందుకే మన మీద ఇన్ని కేసులు, అందుకే మన మీద ఇన్ని మారణకాండాలు జరుగుతున్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ కామ్రేడ్స్. లాల్ సలో.